వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ అనిల్ కుమార్ బాచు గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో కమింగ్ టు ఎస్ఐపి, రోజుకి 10 రూపాయలు ఆదా చేస్తే లేదా పక్కన పెడితే ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వర్లు అయిపోతారు అని థంబ్నెయిల్స్ చేస్తూ ఉంటారు కదా యూట్యూబ్ వీడియోస్ లో. సో ఇలాంటి న్యూస్ ఏమైతే ఉన్నాయో, ఇలాంటి సెంటెన్సెస్ ఏమైతే ఉన్నాయో అవి ఎంతవరకు నిజమంటారు? అంటే వన్ థింగ్, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ రోజుకు 10 రూపాయలు అని చెప్పడం కానీ, ఆర్ 100 రూపాయలు అని చెప్పడం కానీ, ఇట్ పర్పస్ ఆఫ్ దట్ ఈస్ అంటే సేవింగ్ అనేది ఒక హ్యాబిట్ చేయడం అనమాట. ఆబ్వియస్లీ మీరు ఏదన్నా ఒక సేవింగ్ని ఎంత అమౌంట్ అయినా సరే కన్సిస్టెంట్గా చేశారు, మంచి ఇన్వెస్ట్మెంట్ వెహికల్లో చేస్తే కంపల్సరీ ఒక పెద్ద కార్పస్ లాంగ్ టర్మ్లో క్రియేట్ అవుతుంది. దెర్ ఇస్ నో పాయింట్, అంటే దెర్ ఇస్ నో అంటే ఆపోజిట్ సైడ్ టు ఇట్. బట్ 10 రూపాయలతో ఎస్, నెలకి మనం చూసుకుంటే డైలీ సిప్ అన్నా కానీ మంత్లీ 20 రోజులే వర్కింగ్ ఉంటాయి ఫైనాన్షియల్ మార్కెట్. సో 200 రూపాయలు అవుతాయి. సో 200 రూపాయలతో అది 1 కోటి రూపాయలు కావాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే వన్ సింపుల్ క్యాల్కులేషన్ 15-15-15 ఫార్ములా ఉంటుంది. ప్రతి నెల 15,000, 15 సంవత్సరాలు. అజంప్షన్ ఏంటంటే ప్రతి సంవత్సరం 15%తో మనకు పెట్టిన క్యాపిటల్ పెరిగింది అనుకోండి, 15 సంవత్సరాల తర్వాత 1 కోటి రూపాయలు అవుతాయి. 15 సంవత్సరాల తర్వాత ప్రతి నెల 15,000 పెడితే 15 సంవత్సరాలు పెడితే అండ్ మన పెట్టిన క్యాపిటల్ కూడా 15% CAGRతో గ్రో అయితే నువ్వు 1 కోటి రూపాయలు చేయొచ్చు. ఆ లెక్కన మీరు 10 రూపీస్ పెడితే ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనేది, అంటే 15,000 ఇక్కడ మాక్సిమం మనకి మేబీ 45-50 ఏళ్ళు పడుతుంది. బట్ సో మనకన్నా మన నెక్స్ట్ జనరేషన్ అక్యుములేట్ అవుతుంది. ఇట్స్ అ గుడ్ ఐడియా. బట్ ఏంటంటే పర్పస్ ఆఫ్ దట్ దోస్ వీడియోస్ అన్నీ కూడా ఈ కరెంట్ కన్జంప్షన్ కల్చర్, ఇన్స్టాగ్రామ్ కల్చర్, ఇన్స్టంట్ కన్జంప్షన్ కల్చర్, డోపమిన్ కల్చర్, రేపటి గురించి కన్నా ఇప్పుడు క్విక్ లైక్ వచ్చేది, ఫోటో దిగేసామా, సోషల్ మీడియాలో దిగామా, ఇక్కడ పెట్టామా, 100 లైక్లు వచ్చాయి, కామెంట్లు వచ్చాయి, ఇవాళ కోసం బతికేస్తున్నాం. సో వీఆర్ నాట్ లివింగ్ ఫర్ ఫ్యూచర్. సో అలాంటప్పుడు ఎటువంటి సేవింగ్ అయినా సరే 10 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ రేపటి కోసం ఇంకొకరిని అడగాల్సిన అవసరం లేకుండా సేవ్ చేయడం అనేది ఫస్ట్ గుడ్ హ్యాబిట్. ఇంతకుముందు మంచి సంపాదించిన దానిలో 20%, 30% పక్కన పెట్టండి అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. వాళ్ళైతే 50% పెట్టారు మనకన్నా ముందు జనరేషన్. సో అందుకోసమే వాళ్ళు చాలా మంది వెల్త్ క్రియేట్ చేశారు, నెక్స్ట్ జనరేషన్ కి ఇచ్చారు, వాళ్ళు కొద్దిమంది ఇవ్వగలుగుతున్నారు. ఎవరైతే అలా చేయలేరో యూ కెనాట్, మనం మన నెక్స్ట్ జనరేషన్ కి ఇవ్వాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ సేవింగ్స్ అనేది ఉండాలి. సో సేవింగ్స్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ ఎనీథింగ్. నువ్వు రోజుకు 10, రోజుకు 100, యూ హ్యావ్ ఆప్షన్స్ నౌ. సో చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్, పెద్ద ఇన్వెస్ట్మెంట్ అని చూడకుండా రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయడం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. సో ఎనీథింగ్ ఈజ్ గుడ్, బట్ 10 రూపీస్తో నువ్వు కోటీశ్వర్ కావాలంటే ఒక 40-50 ఏళ్ళు కావాల్సి వస్తుంది, 40 years అన్న కావాల్సి వస్తుంది. అండ్ అంత లాంగ్ పీరియడ్లో ఎంత రిటర్న్స్ వస్తాయనేది వీ కెనాట్, అంటే కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయలేము. సో బట్ ఇట్స్ అ గుడ్ మెథడ్. అంటే దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సేవింగ్ చిన్నపిల్లలు ఎస్పెషల్లీ, నేను యాక్చువల్లీ స్కూల్ పిల్లలకి చెప్తా ఉంటాను. సో 10 రూపాయలైనా సరే పేరెంట్స్ ఈ కాలంలో ఇస్తా ఉన్నారు పాకెట్ మనీ. సో నెలకి 200 రూపాయలు ఎస్ఐపి పెట్టినాయండి. బై ద టైం 15 years కొంచెం అమౌంట్ అన్నా సరే వాళ్ళకి అక్యుములేట్ అవుతుంది. అదర్వైజ్ ఇప్పుడు చూసుకుంటా ఉంటే ఒక మేజర్ ప్రాబ్లం ఏంటంటే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి ఇన్స్టెంట్ లోన్ యాప్స్ ద్వారా డబ్బులు లోన్ తీసుకుంటున్నారు అండ్ గేమింగ్స్, బెట్టింగ్లో కానీ వీటిల్లో డబ్బులు పొడగొట్టుకుంటున్నారు. సో అపోజిట్ టు దట్, అట్లా పొడగొట్టుకొని ఇన్స్టెంట్ యాప్లో డబ్బులు లోన్లు తీసుకోవడం కన్నా కూడా సేవింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఏమంటారు అలవాటు. సిగరెట్ స్మోకింగ్ ఎట్లా ఒక అలవాటు, మంచి అలవాటు ఏంటంటే ఆపోజిట్ టు దట్ ఈస్ సేవింగ్స్. సో ద అర్లియర్ బెటర్. నువ్వు ఈవెన్ 100 రూపాయలు సంపాదించు రోజుకి, అందులో 10 రూపాయలు పక్కన పెట్టు, ఇట్స్ ఓకే. నేను రోజుకి ఒక 1000 రూపాయలు సంపాదించినప్పుడే సేవ్ చేస్తాను, అప్పుడే 100 రూపాయలు సేవ్ చేస్తాను అనుకునే కన్నా వాట్ ఎవర్ యూ హ్యావ్, వాట్ ఎవర్ యూ అర్న్ కొంచెం పక్కన పెడితే మన కుదరనప్పుడు, మనకి సంపాదన లేనప్పుడు, మనకు అర్జెంటుగా ఎమర్జెన్సీ అవసరం వచ్చినప్పుడు ఈ సేవింగ్స్ పనికొస్తాయి. సో పిల్లల గురించి ఇన్వెస్ట్మెంట్ మనం మాట్లాడాం కదా. సో పిల్లల ఫ్యూచర్ సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కి కానీ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయంటారు? పిల్లల ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనం తీసుకుంటే రకరకాల, అంటే గవర్నమెంట్ నుంచి చాలా స్కీమ్స్ ఉన్నాయి, స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్. అండ్ మీకు మ్యూచువల్ ఫండ్లు కూడా ఉన్నాయి, చిల్డ్రన్స్ స్పెసిఫిక్ ఫోకస్డ్ ఫండ్స్, చిల్డ్రన్స్ ఫండ్స్ ఉన్నాయి. లేదు రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్లో కూడా డిసిప్లిన్ ఉందనుకోండి, మనం ప్రతి నెల ఒకసారి లంసం పెట్టేసి మళ్ళీ టచ్ అయిన డిసిప్లిన్ ఉందనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అయినా బెటరే. అవే కాకుండా చాలా మేజర్గా వాడేది ఏంటంటే చిల్డ్రన్స్ ప్లాన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి. అక్కడ కూడా 2 రకాలు ఉంటాయి. ట్రెడిషనల్ ప్లాన్స్ ఉంటాయి, ఏవైతే డెట్లో పెడతాయి, మీకు 6 to 7% రిటర్న్ వస్తాయి.
అలా కాకుండా ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి, అక్కడ కూడా చాలా మటు యూలిప్స్ ఉన్నాయి. చిల్డ్రన్స్ ఫండ్స్ విత్ యూలిప్స్ అనమాట. మీకు మార్కెట్ లింక్ రిటర్న్స్ ఉంటాయి అండ్ ఎట్ ద సేమ్ టైం కొంచెం లైఫ్ రిస్క్ కూడా కవరేజ్ అవుతుంది కాబట్టి అవి పాపులర్ ఉన్నాయి. దెన్ అమ్మాయిల కోసం సుకన్య సమృద్ధి యోజన ఉంది గవర్నమెంట్ నుంచి. ఇట్స్ ఎ డెట్ 8.5% రిటర్న్స్ ఇస్తాయి. సో అదొక పాపులర్ ఆప్షన్. అండ్ ఎవరైతే రిస్క్ తీసుకోదలుచుకోలేదో, ఎవరైతే మార్కెట్ మీద నమ్మకం లేదో అలాంటి వాళ్ళకి సుకన్య సమృద్ధి యోజన ఈజ్ ఆల్సో గుడ్. మళ్ళీ పోస్టల్ సేవింగ్స్ క్వైట్ అ ఫ్యూ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ జనరల్గా మాత్రం నా వైపు నుంచి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మాత్రం ఎనీథింగ్ ఈక్విటీ రిలేటెడ్. మీరు మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్సా, చిల్డ్రన్స్ మ్యూచువల్ ఫండ్సా ఆర్ యూలిప్సా, ఏవైనా సరే. బికాస్ ఇంపార్టెంట్ ఏంటంటే దే ఆర్ 2 things. 1, జనరల్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం జనరల్గా ఏదైతే ఉందో 6.5-7 యావరేజ్ అవుతుంది. సో మనం డబ్బుల్లో ఒట్టి ఎఫ్డీలో పెడితే మనం మనీ వాల్యూ డిస్ట్రాయ్ చేస్తున్నాము ఆర్ సేమ్ మోర్ ఆర్ లెస్. వెరాజ్ ఆపోజిట్ మనం ఇంకొకటి కూడా చూసుకోవాల్సిందంటే ఓన్లీ జనరల్ ద్రవ్యోల్బణమే కాకుండా దే ఆర్ 2 ఇన్ఫ్లేషన్స్ విచ్ ఆర్ వెరీ హై. 1, ఎడ్యుకేషన్, 2, హెల్త్. ఎడ్యుకేషన్ నియర్లీ 15% ఈజ్ ద యాన్యువల్ ఇన్ఫ్లేషన్. ఇవాళ మనము స్కూల్కి ఆల్రెడీ ఫీజులు చూస్తే ఎనీవేర్ బిట్వీన్ 70,000, యావరేజ్ స్కూల్ కూడా 60-70,000. మన ఇంటర్నేషనల్ స్కూల్కి 3 లక్షల వరకు, ఏది ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ పిల్లలకు కూడా ఎనీవేర్ బిట్వీన్ 70 నుంచి 3 లక్షల వరకు సంవత్సరానికి ఫీజు ఉన్నాయి. ఇమాజిన్ మన లెట్స్ మన 10 years తర్వాత మన పిల్లలు, లెట్స్ 5-6 years తర్వాత పిల్లలు స్కూల్ స్టార్ట్ చేశారంటే ఇది 70 lakhs కింద ఏదైతే ఉందో విల్ బికమ్ 1.2 lakhs అనేది నార్మల్ అయిపోతుంది. అంటే నెలకు 10-12 వేలు ఓన్లీ నువ్వు ఒక పాపను బాబును చదివించడానికి అవసరం వస్తుంది. అంటే నువ్వు పెట్టే ఇన్వెస్ట్మెంట్ కూడా ఈ 10-15% ఇచ్చేట్టు ఉండాలి. అప్పుడు కానీ నువ్వు పెట్టిన అమౌంట్ అనేది సఫిషియెంట్, ఆ రోజుకి సరిపడా ఉండదు. సో ఎడ్యుకేషన్లో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్కి వాళ్ళు తీసుకుంటే ఎనీవేర్ బిట్వీన్ 6-7 లక్షలు, తక్కువ మంచి ర్యాంక్ వచ్చినా కానీ 5-6 లక్షల ఫీజు కట్టాల్సి వస్తుంది కొంచెం డీసెంట్ కాలేజ్కి. అండ్ కొంచెం ర్యాంక్ సరిగ్గా రాలేదంటే 15-20 లక్షలు కూడా అవుతుంది 5 సంవత్సరాలకి. ఇమాజిన్ నెక్స్ట్ 10 years తర్వాత ఈ సినారియో, ఈ ఫీజ్ సినారియో ఎనీవేర్ బిట్వీన్ 30-40 lakhs అవుతుంది. దానికి సరిపడా సంపాదించాలి, సరిపడా కార్పస్ కావాలి అంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ కూడా అదే రేట్లో గ్రో అవ్వాలి. సో అందుకే ఈక్విటీ ఏది చూస్ చేసుకున్నా సరే ఈక్విటీ మీరు యూలిప్లో పెట్టుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి. బట్ ఐడియల్గా 12-13-14% గ్రో అయితే మనం సరిపడా వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ సరిపడా డబ్బులు అక్యుములేట్ చేయగలుగుతాము. సో ట్రెడిషనల్ కొంచెం పెట్టుకోవచ్చు ఒక 30-40%. బట్ పిల్లలు ఎస్పెషల్లీ విత్ ఎడ్యుకేషన్ గోల్ ఇన్ మైండ్ ఉండి, పిల్లల కోసం ఇన్ మైండ్ ఉంటే మాత్రం ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ మార్కెట్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ వేర్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసేట్టు ఉండాలి.